ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే ఇప్పుడు నేషన్ వైడ్ హాట్ టాపిక్ గా మారింది. అసలు ఒడిదొడుకులే లేకుండా సాగుతున్న మోదీ ప్రభుత్వానికి ఇదొక పెద్ద కుదుపులాగానే భావించాలి. ప్రతిపక్షాల విమర్శలను అవలీలగా కొట్టిపారేస్తూ నల్లేరు మీద నడకలా ప్రభుత్వాన్ని నడిపించిన మోదీకి ఇది పెద్ద సెట్ బ్యాక్ గానే విశ్లేషకులు భావిస్తున్నారు. విశ్వగురుగా ప్రాచుర్యం పొందుతున్న మోదీ తన క్యాబినెట్లోని మంత్రిని రాజీనామా చేయించే పరిస్థితికి రావడం నమో సెకండ్లో పెద్ద యూటర్న్ అంటున్నారు. అయితే ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన కారణాలేంటి? కేంద్రాన్ని ఇరుకున పెట్టిన పాయింట్స్ ఏంటి? మోదీ ప్రభుత్వం ఇంతటి ఒత్తిడిని ఎదుర్కోవడం 12 ఏళ్లలో ఇదే మొదటిసారి. 2018లో మీటూ ఆరోపణల తర్వాత విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్ రాజీనామా చేశారు. నిరసనల ఒత్తిడికి తలొగ్గి గతంలో ప్రభుత్వం 2021లో 3 వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంది. ఇది కూడా మోదీ సర్కార్ తీసుకున్న అతిపెద్ద విధాన నిర్ణయం. అదే సమయంలో 2020లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. కానీ అప్పుడు ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ఈసారి మాత్రం విద్యార్థి ఉద్యమాలు, ప్రతిపక్ష ఒత్తిడి, రానున్న ఎన్నికల లెక్కలు, ఇలా 5 కారణాలు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారితీశాయి. ఖచ్చితంగా విద్యార్థి ఉద్యమమే కేంద్ర సర్కార్ వెనక్కి తగ్గడంలో ముఖ్య పాత్ర పోషించింది. ముందుగా కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాన్ని కేంద్రం లైట్ తీసుకుంది. వారితో చర్చించేందుకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ఒప్పుకోలేదు. కానీ ఊహించని రీతిలో విద్యార్థి ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. కేంద్రం అంచనాలు పటాపంచలు చేస్తూ సోషల్ మీడియా ఈ ఉద్యమానికి ఊపిరిలూదింది. అది కాస్త జంతర్ మంతర్ నుంచి దేశ నలుమూలలకు వ్యాపించడంతో కేంద్రం వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి నెలకొంది. పార్లమెంటు సమావేశాల వేళ విద్యార్థి ఉద్యమం ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది. ఈ సెషన్లోనే డీలిమిటేషన్ బిల్లు తీసుకురావాలని భావించిన కేంద్రానికి ఇది పెద్ద దెబ్బగా పరిణమించింది. అటు కాంగ్రెస్ కు కొత్త జవసత్వాలను అందించినట్లయింది. ఇది గమనించిన కేంద్రం సర్దుబాటు చర్యలు తీసుకుంది. ఇక మూడో కారణం రాబోయే ఎన్నికలుగా అర్థమవుతోంది. 2027లో యూపీ అసెంబ్లీ ఎన్నికలున్నాయి. ఇప్పుడు విద్యార్థి ఉద్యమాన్ని అణచివేస్తే అది ప్రతిపక్షాలకు కలిసొస్తుందని బీజేపీ భావించింది. దాని ప్రభావం 2029 సాధారణ ఎన్నికలపై ఉంటుందన్న అంచనాలతో ఇంతటి పెద్ద నిర్ణయం తీసుకున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యువత ఓటు గణనీయంగా పెంచుకుంటూ వచ్చిన బీజేపీ ఈ దెబ్బతో ఆ వర్గం దూరమవుతుందన్న అంచనాలు వేసుకుంది. ఇక బీజేపీనే కాదు, ఆర్ఎస్ఎస్ కూడా యువతపై దృష్టి పెట్టింది. జెన్జీ తరం తమతో కలిసి నడవాలని ఆర్ఎస్ఎస్ కోరుకుంటుంది. అలాంటి ఆర్ఎస్ఎస్ యువత బీజేపీకి దూరం కావడాన్ని కోరుకోదు. ఈ ఫ్యాక్టర్ కూడా కేంద్రంపై ఒత్తిడి పెంచుండొచ్చని అర్థమవుతోంది. ఇవన్నీ ఇలా ఉంచితే ఇటీవల కాలంలో పొరుగు దేశాల యువత ఉద్యమాల్లో కల్లోలంగా మారాయి. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లో హింసాత్మక ఘటనలు జరగడం, ప్రభుత్వాలే కూలిపోవడం జరిగాయి. ఇండియాలో అలాంటి హింసాత్మక పరిస్థితులు వచ్చే అవకాశం లేదని బీజేపీ అంచనా వేసినా రిస్క్ తీసుకోవద్దని భావించింది. ఇలా ఈ 5 కారణాలతో పుష్కర కాలపు మోదీ ప్రభుత్వం బిగ్ యూటర్న్ తీసుకుంది.